మతి స్థిమితం లేని అమ్మాయి. ఆ అమ్మాయి బాధ చూస్తే గుండె తల్లడిల్లిపోతోంది. ఆమె పరిస్థితి చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే. డాక్టర్లు తాము ఏం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో తమ బిడ్డని ఎలా కాపాడుకోవాలో అమ్మా నాన్నలకు అంతుపట్టడం లేదు. ఇలాంటి స్థితిలో టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ఒక అమ్మాయికి ఊపిరి పోస్తున్నాడు. ప్రాణాలతో పోరాడుతోన్న ఆ అమ్మాయిని తన పేరుతో, తన వీడియోలతో బతికిస్తూ ఉన్నాడు. ఆ విచారకర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన సలాది శశి అనే అమ్మాయి 2 ఏళ్ల క్రితం వరకు అందరి పిల్లల్లాగే నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేది. 18 ఏళ్ల శశి హీరో రామ్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి రామ్ ను ఆరాధిస్తూ పెరిగింది. అయితే ఆమె జీవితం ఊహించని విధంగా తల్లకిందులైంది. 10వ తరగతి చదువుతోన్న సమయంలో ఆమెకు ఫిడ్స్ వచ్చాయి. జన్యుపరమైన సమస్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ కారణంగా ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా, వైద్య పరీక్షలు చేయించినా తాను కోలుకోలేకపోయింది. 2022లో తొలిసారి ఆమెకు ఫిడ్స్ వచ్చాయి. అలా ఇబ్బంది పడుతూనే 10వ తరగతి పూర్తి చేసింది. అయితే 2024 నుంచి ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. వ్యాధి తీవ్రత పెరిగి తరచూ ఫిడ్స్ రావడం, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆమె పరిస్థితి హాస్పిటల్లో దారుణంగా ఉంది. పూర్తిగా మతిస్థిమితం కూడా కోల్పోయే స్థితికొచ్చింది. ఈ కష్ట సమయంలో హీరో రామ్ పోతినేనిపై ఉన్న అంతులేని అభిమానం ఆమెకు ఊరటనిస్తోంది. చిన్నప్పటి నుంచి రామ్ ను అమితంగా ఆరాధించేసేసి అనారోగ్యం పాలయ్యాక కూడా ఆయన పాటలు విన్నా, ఫోటోలు చూసినా ఎంతో ఆనందపడుతుంది. కూతురు ఆహారం తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రామ్ రీల్స్ చూపిస్తూ ఆయనే నీకోసం వీడియో కాల్ చేశారు అని చెప్పి తల్లి ఆమెకు అన్నం తినిపిస్తోంది. తన బిడ్డను బ్రతికించుకోవడానికి ఆ తల్లి పడుతోన్న వేదన వర్ణనాతీతం. శశి పడుతోన్న బాధను, రామ్ పై ఆ పాపకున్న ఆరాధనను అరుణ్ కుమార్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశారు. రామ్ ఒక్కసారైనా వచ్చి కలిస్తే ఆమెకు కొండంత బలాన్ని ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. ఈ విషయం రామ్ పోతినేని దృష్టికి వెళ్లాలన్న ఉద్దేశంతో నెటిజన్లు ఈ పోస్ట్ ను భారీగా షేర్ చేస్తూ ఉన్నారు. అభిమానుల కష్టాల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్లడంలో రామ్ ఎప్పుడూ ముందే ఉంటారు. గత మే నెలలో ఫ్రీడ్రిచ్ అటాక్సియా అనే అరుదైన నరాల బలహీనత వ్యాధితో 18 ఏళ్లుగా పోరాడుతున్న తన వీరాభిమాని ఆకాంక్షను తెలుసుకుని రామ్ స్వయంగా ఆమె ఇంటికే వెళ్లారు. ఆమెతో సరదాగా ముచ్చటించి ఫోటోలు దిగి కొండంత ధైర్యాన్ని నింపారు. ఆ సమయంలో రామ్ చూపించిన ఉదారత, గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఇదే తరహాలోనే అనపర్తికి చెందిన సలాది శశి పరిస్థితి ఉంది. ఆమె రామ్ ను చూడాలని కోరిక నెరవేరాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. శశి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని రామ్ అభిమానులు ఆ పాపను కూడా రామ్ కలవాలని, లేదా కనీసం వీడియో కాల్ ద్వారా అయినా పలకరించి ధైర్యం చెప్పాలని కోరుకుంటున్నారు. శశికి రామ్ పంపే ఒక్క సందేశం ఆమె కోలుకోవడానికి మందులా మారుతుందని ఆశిస్తున్నారు. ఈ చిన్నారి అభిమానంపై ఎనర్జెటిక్ స్టార్ ఏ విధంగా స్పందిస్తారు అని అందరూ ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్నారు.